talk to me, numbers never lie, add it up, that's me. హాయ్ గైస్, వీడియో చూశారు కదా. ఈ వీడియో అయితే మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇలా సింపుల్గా మనం క్యాప్కట్లో ఎలా ఎడిట్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం క్యాప్కట్ ఓపెన్ చేయాలి, న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి. తర్వాత మనం సాంగ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ బీట్స్ యాడ్ చేసుకోవాలి. బీట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆటో జనరేట్ అని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా బీట్స్ యాడ్ అవుతాయి. సో చూసారు కదా, ఇక్కడ యాడ్ అయినాయి మనకి. తర్వాత ఎక్కడైతే బీట్స్ వచ్చాయో అక్కడ మనం స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే టెక్స్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే యాడ్ టెక్స్ట్ అని వస్తుంది. సో మనకి ఫస్ట్ అయితే మనకు టాక్ టు మీ అని వస్తుంది కదా, అది టైప్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ ఫాంట్స్, స్టైల్స్, ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి మనకు కావాల్సిన ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత నేను స్టైల్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ స్టైల్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ టెక్స్ట్కి మనం యానిమేషన్ యాడ్ చేద్దాం. యానిమేషన్స్ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్కి మనం యానిమేషన్స్ ఇద్దాం. ఇక్కడ టైప్ 1 అని ఉంది కదా, అది ఇస్తున్నాను నేను. అది మనం ఇక్కడ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఫాస్ట్ రావాలన్నా స్లోగా రావాలన్నా మనకి బీట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎఫెక్ట్స్ ఇస్తున్నా. ఇక్కడ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తే ఏఆర్టీ అని స్టార్టింగ్ ఫస్ట్లో ఉంది కదా, సో నేను అది అప్లై చేశాను. ఇప్పుడు చూడండి టెక్స్ట్ మనకి మంచిగా అనిపిస్తుంది. సో ఇలాగే మనం నెక్స్ట్ మిగతా లిరిక్స్ కూడా యాడ్ చేసుకొని వాటికి స్టైల్స్ అండ్ యానిమేషన్స్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం మన ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో నేను ఫోటో ఎడిటింగ్ ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి జెమినీ ఏఐలో మీరు ఇలా జనరేట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకొని మనకి ఇమేజ్కి యానిమేషన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ యానిమేషన్స్ ఓపెన్ చేసి స్లైడ్ లెఫ్ట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ నేను ఇమేజ్ పైన కింద ఇక్కడ స్పేస్ ఉంది కదా, అక్కడైతే నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసి టెక్స్ట్ కూడా నేను యానిమేషన్స్ అప్లై చేస్తున్నా. సో యాడ్ చేశాక ఇలా అయితే వస్తుందండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. తర్వాత మనం సేమ్ ఇలాగే ఇంకో వేరే ఫోటో యాడ్ చేసుకొని దాన్ని కూడా మనం ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలి, యానిమేషన్స్ యాడ్ చేసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, అయిపోయింది వీడియో. మన ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. ఇలా వచ్చింది వీడియో. మీరు ఫుల్ వీడియో చూడాలంటే మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అక్కడ చూడండి. సో అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.